అందముతో అతిశయించిన సుందరునని గర్వించిన, అందముతో అతిశయించిన సుందరినని గర్వించిన, ఈ దేహం అన్నగునన్నా ఆపై నీ గతి ఏమన్నా, ఈ దేహం అన్నగునన్నా ఆపై నీ గతి ఏమన్నా, వేడున్న మిద్దున్నా పెద్ద గద్దె మీద నీ ఉన్నా, ఏసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా, నీలో ఏసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా. చదువులలో శిఖరమెక్కిన, పదవులలో పైకి ఎదిగిన, చదువులలో శిఖరమెక్కిన, పదవులలో పైకి ఎదిగిన, ఉదయం ప్రభుకి ఎక్కున్నా నరకమే గతి ఇది నిజమన్నా, ఉదయం ప్రభుకి ఎక్కున్నా నరకమే గతి ఇది నిజమన్నా, మేడున్న మిద్దున్నా పెద్ద గద్దె మీద నీ ఉన్నా, ఏసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా, మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దె మీద నీ ఉన్నా, ఏసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా, నీలో ఏసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా, నీలో ఏసన్నా లేకున్నా నీకున్నదంతా. ఏంటో మీరే చెప్పండి గట్టిగా. నీలో ఏసన్నా లేకున్నా నీకున్నదంతా సున్నా, నాలో ఏసన్నా లేకున్నా నాకున్నదంతా సున్నా, మనలో ఏసన్నా లేకున్నా మనకున్నదంతా పెద్ద సున్నా. వెనకాల కుర్రోళ్ళు అడావుడి చాలా ఎక్కువ ఉంది. ఒక బండి స్టాండ్ ఏంటంటే 12 మంది వెళ్తున్నారు వాళ్ళు. ఒరే బళ్ళు పువ్వుతో పాటుగా మీటింగ్ వినాలరా, రేపు పొద్దుట ఏముండదో, ఇది ఇంపార్టెంట్. పని చేయాలా, అవసరమైనప్పుడు పని చేయండి, ఎంతమంది అవసరం అంతమంది చేయండి. తర్వాత పాడతాను సార్, పాడతాను. నాకు మైండ్లోకి వచ్చింది, మీరు చెప్పి అడిగిన పాటలన్నీ మైండ్లోకి వచ్చినాయి, పాడతాను. నేను కొంచెం ఆర్డర్లో పాడతాను. రైట్. భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదనే పాట పాడదాం. యెహోవా బాహుబలము తక్కువైనదా అనే మాట బైబిల్లో ఎక్కడుందో రిఫరెన్స్ అని అడిగితే మీరు ఎలాగో చెప్పలేరు. పాంప్లెట్లు ఏంట్రా చేతిలో పెట్టు. అరే కాళ్ళు కిందకి. యెహోవా బాహుబలము తక్కువైనదనే మాట రిఫరెన్స్ అడగను కానీ ఎవరితో అన్నారు? ఎవరన్నా నిలబడి చెప్తే వాళ్ళ గిఫ్ట్ ఇస్తా. సేవకులు కాదు, సేవకులు ఈ పోటీలో పాల్గొనడానికి అనర్హులు. యెహోవా బాహుబలము తక్కువైనది ఎవరితో అన్నారు? ప్రభువా వీరిని క్షమించు. కొన్ని స్టోరీ అండి, అది చక్కని స్టోరీ. ఆ స్టోరీ కూడా తెలీదా మీకు? ఒకసారి ఇశ్రాయేలీలు వాళ్ళు మన్నా తిని పరలోకపు ఆహారం దేవుడు వాళ్ళకి ఇస్తే చాలా రోజులు తిన్న తర్వాత వాళ్ళకి బోరు కొట్టింది, కొంచెం చేంజ్ కావాల్సి వచ్చింది. ఈ రోజుల్లో అంటే చేంజ్ కావాలంటే మనకు బోల్డ్ అని కర్రీ పాయింట్లు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఫుడ్ కోర్ట్లు, మరి భోజనాల్లో ఎన్ని రకాలు వచ్చినాయి అంటే అన్ని రకాలు వచ్చినాయి. అప్పుడు లేవుగా.
సో అప్పుడు వాళ్ళకి మాంసం తినాలని కోరిక కలిగిందట. అప్పుడు ఎవరితో చెప్తారు? వాళ్ళ నాయకుడు మోషేని అడగాలంటే ఏమంటాడో నన్ను భయం. అందుకే మోషే ముందు అటు ఇటు తిరుగుతూ గొణుక్కుంటున్నారట. మాంసం తిని ఎన్ని రోజులైంది. కొంతమంది ఒక అడుగు ముందుకేసి ఏడుస్తున్నారట, మాంసం కోసం ఏడుస్తున్నారట. ఇక్కడ కూడా అలాంటి ముఠా ఉన్నారు. మాంసం కోసం ఏడ్చేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అందరూ దొంగలే. ఏడనోడు ఎవరండి? నేను కూడా ఏడుస్తాను. ఆదివారం మొక్క లేకపోతే మనకేమైనా ముద్ద దిగుద్దా? వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు, వాళ్ళకి మాంసం కావాల్సి వచ్చి సణుగుతున్నారట. ఆ సణుగుళ్ళు, ఆ ఏడుపులు మోషే ముందు జరిగినాయి కానీ దేవునికి వినపడ్డాయట. జాగ్రత్తగా ఉండాలి మీరు. సేవకుడి మీద సణిగితే ముందు సేవకుడి కంటే ఎవరికి వినపడుద్దో తెలుసా? దేవునికి వినపడద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకని గబుక్కున సేవకుడిని అనకండి. అయ్యారు కాబట్టి ఆయన మీద సణక్కండి, ఆయన మీద కొనక్కండి. అప్పుడు మోషేకి ఆ ఏడుపులు వినబడి మోషే దేవునితో గొడవ పెట్టుకున్నాడట. ఏంటి ప్రభువా, వీళ్ళ కోరికలు ఎన్నైనా తీర్చాను నేను. అసలు వీళ్ళని ఏమన్నా నేను కన్నానా ఏమన్నానా? ఎందుకు అసలు వీళ్ళ బాధ్యత నాకు ఎందుకు పెట్టావు? నన్ను టార్చర్ పెట్టేస్తున్నారు వీళ్ళు. రకరకాల మాంసం కావాలంటే ఎక్కడ తెచ్చిపెట్టిన వీళ్ళందరికీ మాంసం అంటే. అప్పుడు దేవుడు అన్నమాట, యెహోవా దేవుడు మోషేతో అన్నమాట, మోషే ఎందుకు టెన్షన్ పడుతున్నావయ్యా? నీ ముందన్న సవాల్ ఏంటి, ప్రాబ్లం ఏంటి? మాంసం పెట్టాలి అంతేగా. ఒక పూట వీళ్ళందరికీ మాంసం, ఇన్ని లక్షల మంది ఉన్నారు ప్రభు, ఒక్క పూట మాంసం కోసం అడుగుతున్నావు కదా. నువ్వు చూడు, నెల రోజులు ఎడతాను మాంసం, 30 రోజులు ఎట్టాడండి మాంసం. రోజు మాంసం వాళ్ళకి ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు. కానీ యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. ఆమెన్. గట్టిగా చెప్పండి. యెహోవాకు అసాధ్యమైనది ఏది? మనుషులుగా మనకు చాలా కార్యాలు చాలా పెద్దగా కనబడతాయి, అవి జరగవేమో అన్నట్టుంటాయి, మనం చేయలేము అన్నట్టుంటాయి. కానీ మనకు అసాధ్యమైన దేవునికి చాలా సాధారణమైన విషయాలు. కనుక ఇలాంటి వాగ్దానాలు, ఇలాంటి దేవుని మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. అలాంటి క్లిష్ట పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వాగ్దానాలు మనకు ప్రోత్సాహం ఇస్తాయి, ధైర్యం ఇస్తాయి, విశ్వాసం కలుగజేస్తాయి. అందుకే అలాంటి మాటల్ని పాటల్లో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. కానీ దీని మీద ఆధారం చేసుకుని రాసిన పాట భీకరుని బాహుబలము తక్కువైనదనే పాట. అంతే. 549 అండి, 549. తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా? భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా? సహనమో విడువక కనిపెట్టుకున్న మేలు జరుగదా సదా? యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా? సహాయపడు తండ్రి ఆయనే గదా. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా? సహాయపడు తండ్రి ఆయనే గదా. భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా? బలహీనత చెరలో విలవిలలాడిన
స్థితిలో నీ మునుపటి సామర్థ్యం ఆవిరైనదా? బలహీనత చెరలో విలవిలలాడిన స్థితిలో నీ మునుపటి సామర్థ్యం ఆవిరైనదా? సింహపు నోటికి తాళము వేసిన, సింహపు నోటికి తాళము వేసిన దేవుని వాగ్దానం ధైర్యపరచద.